सत श्री अकाल, सलाम वालेकुम, वेलकम यू ऑल टू मोस्ट ब्यूटीफुल मोस्ट अल्टीमेट वर्ल्ड्स कॉस्टली నా షో నా ఇష్టం. ఈ సెట్ లో సైలెంట్ గా ఉండడం నేరం. నేను వచ్చిన తర్వాత కూడా సైలెంట్ గా ఉన్నారనుకో క్షమించరాను నేను. ఆ మాత్రం ఉండాలి. ఎనర్జీ లేనిదే మనిషి లేడు, మనిషి లేకపోతే ఎనర్జీ లేదు. అబ్బా ఏం చెప్పాను రక్కబ్బా, ఎప్పుడో ఊరికి అలా చెప్తుంటా టైం పాస్ కి అంతే. లవ్వర్ని లేపుకెళ్ళడం నేరం రా. దూరంగా ఉంటుందని వాళ్ళ చెల్లెల్ని కూడా లేపుకెళ్ళామనుకో క్షమించడానికి. రూమ్మేట్ ఉన్నాడు కదా అని పక్కన పడుకున్నప్పుడు ఆడి మీద కాలేసామనుకోరా, అది నేరం. అంతటితో ఆగలేదనుకో క్షమించరాను. బతికున్న తాత ఫోటోకి దండేసావనుకో అది నేరం. దాన్ని నిజం చేయడం కోసం తాతని చంపేసావనుకో క్షమించరా నేరాలు. అట్లా నాన్న జేబులోంచి డబ్బులు కొట్టేసి మందు కొట్టేవనుకోరా అది నేరం. కొట్టేచ్చావు కదండి, ఎవరైనా నీ డబ్బులు కొట్టిందిరా అని నాన్నే కొట్టేవనుకోరా అది క్షమించరా. కుక్కర్ కొట్టేని కొడతాడు తర్వాత. ఏంట్రా వాడెవడు నీ మెళ్ళో ఏంటి ఇంత పెద్ద శంఖం? అదేంట్రా గ్రీన్ బట్ట కట్టేవేంటి చేతులకి నొప్పా? కండ కోసం బట్ట కట్టావు కాదురా. ఈ ఓవర్ యాక్షన్ అంతా నువ్వు అమ్మాయిల దగ్గర వెళ్ళడం వల్లే కదా. ఒక గీత గీస్తున్నా, ఈ గీత దాటి వచ్చావనుకో చంపేస్తా. ఆ గీత దాటి వెళ్ళడానికి లేదు నీకు. తిప్పురా, తిప్పు తిప్పు మీసం తిప్పు. ఏమరా నీకంటే శంఖమే పెద్దగా ఉంది. నీకు ఎప్పుడు మీసాలు వస్తే అప్పుడు పెళ్లి అయిపోతుంది. ఓకే నాన్న, మీకు తెలిసిన నేరం క్షమించరా నేరాలు తప్పులు అట్లాంటివి చెప్పు. చంటి, నువ్వు నా మనసు దోచుకోవడం తప్పు, అది తెలిసి కూడా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మహా పెద్ద తప్పు. ఎగ్జామ్స్ లో స్లిప్లు పెట్టడం తప్పు, స్లిప్పులు ఎక్కడెక్కడ ఉన్నా ఇంకో స్లిప్ లో రాసి పెట్టుకోవడం క్షమించరా అని తప్పు. అంతే అంటవా? డైలీ మేకప్ వేసుకోవడం తప్పు, అలానే ప్రతి గంటకి మేకప్ వేసుకోవడం క్షమించరా అని తప్పు. యూజువల్లీ గర్ల్స్ వేసుకుంటాం కదా. నువ్వు వేసుకోవాలనుకున్నానే, నీ అందం చూస్తావా? నేను నేచురల్ గా వచ్చానైనా. అయ్యో లవ్ యు నరేష్. నా దగ్గర ఉంది కిట్ ఇస్తలే.
ఆంటీ ఎప్పుడు బయటికి వస్తుందో చూడడం తప్పు. అదే అంకుల్ ఎప్పుడు వెళ్తాడో బయటికి చూడడం ఇంకా క్షమించడం తప్పు. సీరియల్ ఇద్దాం విలన్ నువ్వే. బాయ్ ఫ్రెండ్ తో రీఛార్జ్ చేయించుకోవడం తప్పు. బాయ్ ఫ్రెండ్ గాక వేరే వాళ్ళకు ఫోన్ చేసి మాట్లాడుతా చూడు, అది క్షమించాలని తప్పు. పేరేంటిది? యాదగిరి. వార్తలు చదువుతున్నది యాదగిరి. ఈ రోజు వార్తలు అట్లా జరిగింది. చంటన్న షోకి రావడం తప్పు. వచ్చి సైలెంట్ గా ఉండడం క్షమించడం తప్పు. నా షోకి రావడం చంటన్న షోకి రాకపోవడం తప్పు. వచ్చి సైలెంట్ గా ఉండడం క్షమించడం తప్పు. వద్దురు దోశ మాడిపోయిందని వెనక ముందు తిప్పేమాక. ఎగ్జామ్స్ లో స్లిప్ పెట్టి రాయడం తప్పు. అది ఇక్కడ కూడా తెచ్చినట్టుంది స్లిప్పులు. ఎగ్జామ్స్ లో స్లిప్ పెట్టి రాయడం తప్పు. అది రాయడానికి ఎగ్జామ్ లో స్లిప్ పెట్టి రాయడం తప్పు. అది రాయడానికి బద్ధకం వేసి స్లిప్ ని ఆన్సర్ షీట్ లో అతికించడం క్షమించరాని తప్పు. ఫస్ట్ టైం వంట చేయడం తప్పు. అదే వంట బాగోదని తెలిసి కూడా పేరెంట్స్ కి పెట్టడం క్షమించరాని తప్పు. నువ్వు పేరెంట్స్ కి పెట్టవు, ముగ్గుళ్ళకి పెడతారు. ఎందుకంటే అది అఫీషియల్ మటర్ అన్నమాట. గవర్నమెంట్ ఏం చేయలేదు దానికి. నేను వంట చేశాను చచ్చాడండి. అయ్యో, అమ్మాయిలు మోసం చేస్తారని తెలియకపోవడం తప్పు. ఇదేంటి 9 గంటల వార్తలు అవి? అమ్మాయిలు మోసం చేస్తారని తెలుసుకోకపోవడం తప్పు. తెలిసినా లవ్ చేయడం క్షమించాలని తప్పు. పవర్ స్టార్ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడకపోవడం తప్పు. అదే చూసి ఎవరికి చెప్పకపోవడం ఇంకా తప్పు. మనకి దురద పెడితే మనం గోక్కోవడం తప్పు. అదే దురద పక్కనతో గోక్పించుకోవడం క్షమించారని తప్పు. నరేషన్ అని కో యాంకర్ గా పెట్టుకోవడం తప్పు. నరేషన్ అని క్యారెక్టర్ ని డామినేట్ చేయడం ఇంకా తప్పు. పెళ్లి చేసుకోవడం తప్పు. చేసుకున్నాక ఫస్ట్ నైట్ రోజు మందు తాగి పనుకోవడం క్షమించాలని తప్పు. బస్ లో లేడీస్ సీట్ లో కూర్చోవడం తప్పు. గొడవకు వచ్చిన ఆంటీని వాళ్ళ కూర్చోవడం క్షమించడం తప్పు. ఇంకా నయం ఆంటీని ముద్దడిగేవు కాదు. నరేష్ పొట్టి ఉండడం తప్పు. అదే పొట్టి పొట్టి అని నేర్పించడం క్షమించరాని తప్పు. పొడుగ్గా ఉండి వీళ్ళు ఏం బీకారు అడుగు. కాలేజ్ కి రెగ్యులర్ గా వెళ్ళడం తప్పు. కానీ వీకెండ్ లో కూడా కాలేజ్ పెట్టినప్పుడు పోతా అంటే క్షమించడానికి తప్పు. అసలు బేసిక్ గా నీ కాలేజ్కి వెళ్ళడం అంటేనే ఇష్టం లేదు కదా? అవును. మీ నాన్నగారి పేరేంటమ్మా? తెలుసు మా డాడీకి. ఓకే, తెలుసు మా డాడీకి. వారి పుత్రిక అఖిల కాలేజ్కి వెళ్ళట్లేదు, చూసుకోండి ఒకసారి. నరేష్ తో డాన్స్ వెయ్యాలనుకోవడం తప్పు. వెయ్యాలని వెళ్ళి హైట్ సరిపోవట్లేదని తిరిగి రావడం మహా పెద్ద తప్పు. ఒక అమ్మాయి ఎగ్జామ్ తప్పడం తప్పు. అదే నెల తప్పడం క్షమించడం తప్పు. టీవీలో సీరియల్ చూడడం తప్పు. అదే సీరియల్ ని యూట్యూబ్ లో చూసి ఏడవడం క్షమించడం తప్పు. అది సూపర్. బాయ్ ఫ్రెండ్ దగ్గర డబ్బులు కొట్టేయడం తప్పు. అదే డబ్బులతో వ్యాలంటైన్స్ డే కి గిఫ్ట్ ఇవ్వడం క్షమించడం తప్పు. నరేష్ కి అమ్మాయి లైన్ వేయడం తప్పు. లైన్ వేసినాక ఆయన పెళ్లి చేసుకోవడం ఇంకా క్షమించడం తప్పు. అమ్మాయి కాఫీ డే కి పిలిస్తే వెళ్ళడం తప్పు. అదే కాఫీ డే అంటే ఏంటో తెలియక ఎప్పుడు వస్తుంది ఇయర్ మొత్తంలో అని వెయిట్ చేయడం క్షమించరాని తప్పు. క్షమించడానికి తప్పులు నేరాల గురించి బాగా తెలిసిపోయినాయి కాబట్టి మనం రౌండ్ లోకి వెళ్ళిపోతాం. దాని పేరు నా పాట. ఇప్పుడు నేను పాట పాడతాను. ఆ పాట ఎలా పాడతామో సేమ్ లిరిక్ పాడాలి. పాట పెట్టండి రా. కొంచెం టాలెంట్ ఉపయోగించాలి. నువ్వే నడుచుకోవాలి, నువ్వే వాడుకోవాలి. ఏదైనా బాయ్ సాంగ్ అని పాడతా. ఇది బాయ్ సాంగే, గర్ల్ గురించి పాడుతున్నాడు. నా సాంగ్ నేను ఎట్లా వాడుకోవాలి? నేను గర్ల్ గురించి అన్నా. మరి ఎవరు చెప్పిండు? ఇదిగో ఒకటి గుర్తుపెట్టుకో, పక్క పక్కన ఉన్న వ్యక్తులతోటి మాట్లాడాలి, దూరంగా ఉన్న వ్యక్తులతోటి అరవాలి. నా మీద అరుస్తున్నావు. సారీ. అమ్మాయి
పాడు గజాల పాడు. నిలువవే వాలు కనుల దాన నరేష్ గారిని చూస్తే నవ్వొస్తుంది. సరే పాడు. నిలువవే వాలు కనుల దాన తయారీ హంస నడక దాన. కవిత కాదు ఏ తానా తందానా అన్నట్టున్నది. నడుచుకుంటూ పాడు. కావాలంటే మైక్ నేను పట్టుకొని ఫాలో అవుతా. ఎక్కడ పాడు. నిలువవే వాలు కనుల దాన వయారి హంస నడక దాన నీ నడకలు హొయలున్నదే జాన నువ్వు నీ ముందు ఒక అందమైన అమ్మాయి వెళ్తోంది. ఈయన అందమైన అమ్మాయి ఏందన్నా ఓకే రెడీ స్టార్ట్. నిలువవే వాళ్ళు కనుల దాన ఒయారి అంశ నడక దాన నుకులుకుతు గలగల నడుస్తూ ఉంటే నిలవదే నా మనసు ఇది నీకే తెలుసు. మధ్యలో నీ నడకలే హోయిలున్న విజానం ఉంది, అది ఎక్కడ పోయింది? మింగేసినాను. అట్లా మింగుతారు. ఎగ్జామ్ రాయమంటే మొత్తం పేపర్ అంతా మింగేస్తావా? మధ్యలో కరెక్షన్ చేయడు అన్నాం. రెడీ పాడు. నిలువవే వాళ్ళు కనుల దాన ఒయారి హంస నడక దాన నిలకల హొయలున్నయ జాన నుకులుకుతు గలగల నడుస్తూ ఉంటే నిలవదే నా మనసు ఒలలనా అది నీకే తెలుసు. అయిపోయింది. చాలా బాగా పాడావు. నెక్స్ట్ లో గెలుపుదాం. దాని పేరు నా స్కిట్టు. నేను డాన్స్ చేస్తున్నా కదా, నువ్వెవడు మధ్యలో? నేను చేసినప్పుడు నువ్వెవడు మధ్యలో? పెళ్లి అవతల కొడతావు. నేను చేస్తున్నా కదా, నువ్వెందుకు వచ్చావు? ఏం చేస్తున్నా? ఎవర్రా నువ్వెవర్రా? నువ్వు కాలబోయేవా? మనీ పుట్టావరా? నేను లవర్ కోసం పుట్టాను రా. నిత్యమైన నాది నాదిరా. కోట్ల సంవత్సరాల నుంచా? అప్పటి నుంచి నేను కూడా ఉన్నాను రా. దమ్ముంటే ఫైటింగ్ రారా, చూసుకుందాం. నా వెనక 100 మంది ఫ్రెండ్స్ ఉన్నారా? వాళ్ళ మొహాలు చూస్తేనే తడుచుకొని చస్తావురా. రోజు స్నానం కూడా చేస్తారా? ఆ మిత్రవింద కోసం. మిత్రవింద ఉందా అసలు ఈ జన్మలో? ఓసారి ఎత్తుకుదాం. అయినా సరే కత్తులు అలానే దాచిపెడుతున్నా, దొరికితే ముక్కలు ముక్కలుగా నరుకుతా నిన్ను. నాది కూడా పద. అవును, ఈ అమ్మ ఆ జన్మలో కూడా అంతే. అది వచ్చినప్పుడల్లా ఘాట్లో కొట్టుకుపోయారు మనుషులు. పాప పక్క జరగమ్మా. మిత్రవిందా మిత్రవిందా. అదే గాలి, అదే ఆకులు,
అదే మేకును కూడా. కాలభైరవా మిత్రవింద రణదే బిల్ల. నువ్వు రణదే బిల్ల కదా? కాదు, నేను ఇతని ఫ్రెండ్ని. కాలభైరవా మా ఫ్రెండ్. నేను మిత్రవింద. కాలభైరవా ఒకటి గుర్తు పెట్టుకో, ఈ సినిమాలో అయినా సరే హీరో హీరోయిన్ చేసుకోవాలి తప్పితే విలన్ చుచ్చి చేసుకోడు. లేదు, ఈ జన్మలో కూడా నువ్వు కాలభైరవుడివే, ఆమె మిత్రవిందే, ఆమె నీ పెళ్ళాం. 100 మందిని చంపుతా ఉన్నావుగా. నువ్వు అసలే కత్తి యుద్ధంలో వంశాలని ఏలిన మగాడివి కదా. నువ్వు మిత్రవింద కోసం మళ్ళీ పుట్టావురా కాలభైరవ. ఎప్పుడైనా పుడుతూనే ఉంటావు. మీలో మీరు డిసైడ్ చేసుకోవడం కాదు, నేను డిసైడ్ చేయాలి. మీ ఇద్దరికిలో నేను టెస్ట్ పెడతాను. నేను ముట్టుకుంటే ఎవరికైతే షాక్ వస్తుందో వాళ్ళే నా కాలభైరవుడు. ఓకేనా? ఒకవేళ ఇద్దరికి షాక్ రాకపోతే నిన్నే చేసుకుంటాను. కొడితే తప్ప ఎగిరిపోద్ది. వంచుమోరా, కత్తి పట్టుకో. రాలే రాలే, ఇప్పుడు నా ఫ్యామిలీ సేఫ్. కాలభైరవా మిత్రవిందని ఈ జన్మలో కూడా నువ్వే గెలుచుకున్నావురా. అంటే వర్షాకాలం కదా, ఎక్కడొక్కడ వైర్లు తెగుతూ ఉంటే నేను ఆడుకున్నాను అంతే. నువ్వేం చేసినా కూడా ఈసారికి మమ్మల్ని కలిపావు. ఏ సారికైనా నీ సారిగా కలుపుతూనే ఉంటా. ఐఎమ్ సక్సెస్. మనం నెక్స్ట్ లో గెలుపుదాం. దాని పేరు నా సెలబ్రిటీ. మీరు ఇప్పటిదాకా చూడని అతి గొప్ప అందాలు, అప్సరసలు అని ఫీల్ అవుతున్నా అదిరిపోయే ద మోస్ట్ బ్యూటిఫుల్ లేడీస్. హలో, వెల్కమ్ టు నాశన ఇష్టం. వెల్కమ్ టు నాశన ఇష్టం. వెల్కమ్ టు నాశన ఇష్టం రా వినోదిని. ఇప్పుడు నా సిగ్నేచర్ ఉంది, సిగ్నేచర్ చేద్దాం. రెడీ? నిజోడ్రా. ఓకే, 1 2 3 స్టార్ట్. చిన్నగా అందరూ కలిసి చేద్దాం. రెడీ? 1 2 3 గో. సూపర్. ఫస్ట్ రౌండ్ ఏంటి అంటే నా ప్రపోజల్ నా ఇష్టం. నేను ఇక్కడ ఒక అబ్బాయిని పిలుస్తాను, ఆ అబ్బాయిని మీరు విడివిడిగా ప్రపోజల్ చేయాలి. ఆ అబ్బాయి డిసైడ్ చేస్తారు ఎవరి ప్రపోజల్ కరెక్ట్ అనేది. ఓకే, ఆ అబ్బాయి ఎవరి ప్రపోజల్ కరెక్ట్ అయితే వాళ్ళకి పంపిస్తాడు. ఎవరిని పిలుద్దాం? అరే వినే, నువ్వు రా. ఏవరా నీ ప్రపోజల్ కి ఎలా చెప్తావో చెప్పు. అరే నలుగురిది అయిన తర్వాత డిసిషన్ చెప్పాలి. ఓకే, రెడీయా? 1 2 3 స్టార్ట్. ఓయ్, నీ పేరేంటో తెలీదు, నీ ఊరేంటో తెలీదు. ఫస్ట్ టైం నేను చూసినప్పుడే నాలో నన్ను గుర్తించాను. మొదటిసారి నీ శ్వాస తాకినప్పుడు నన్ను నేను మర్చిపోయాను. నువ్వు ఏం చదివావని అడగను, ఏం చేస్తావని అడగను, నన్ను ఎలా చూసుకుంటావని అడగను. కానీ నేను మాత్రం నిన్ను నీలా చూసుకుంటాను, నిన్ను నీలా ప్రేమిస్తాను, నన్ను నాలా ఇష్టపడమని చెప్తాను. ఎనీవే, ఐ లవ్ యూ.
కెన్ యూ ప్లీజ్ యాక్సెప్ట్ మీ యాజ్ ఎ లైఫ్ పార్ట్నర్? నా కోసం ఇంకా చాలా మంది వెయిటింగ్ చేస్తున్నారు. నీ కోసం ఎంతమంది వెయిట్ చేసినా చివరికి నువ్వు రావాల్సింది ఇంటికి, ఎందుకంటే నేను ఇల్లు లాంటి దాన్ని. నెక్స్ట్ ఎవరు? ఓకే పావని. హాయ్ రమేష్, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. లైఫ్ లాంగ్ నువ్వు నాతో ఉంటావని అనుకుంటున్నాను. ప్లీజ్ నా లవ్ ని యాక్సెప్ట్ చేయవా? ప్రపోజ్ చేస్తున్నావు, భయపెట్టిస్తున్నావు? ప్రపోజ్ చేస్తున్నా. ఎందుకంటే రమేష్ తో పాటు సురేష్ కూడా ఫ్రీ కాబట్టి. ఓకే, ఒక్క నిమిషం. నేను నోట్తో ఏం చెప్పలేను, కానీ నోట్తో ఏదో చేయాలను. అయ్యో ఓకే, లాస్ట్ మిగిలింది ఎవరు? సాయివతి. రెడీ స్టార్ట్. వినయ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకు ఫస్ట్ టైం చూసినప్పుడే నేను ఇష్టపడ్డాను, కానీ అది ఎలా చెప్పాలో నాకు నిజంగా తెలియదు. తెలియకపోతే చెప్పకు. ఫస్ట్ టైం ఎప్పుడు చూసినావు, ఎక్కడ చూసినావు? ఇక్కడే చూస్తున్నాను, కానీ ఇప్పుడు కానీ నేను నీకు ప్రపోజ్ చేయకపోతే ఇంకెప్పుడు నువ్వు నాకు దక్కవేమో అని భయం వేస్తుంది. ఏ టైంలో చూసానో నాకు తెలియదు, కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. నన్ను చాలా మంది ప్రపోజ్ చేశారు, చాలా మంది. నువ్వంటే నాకు ఇష్టం వినయ్, నువ్వు లేకపోతే నేను ఉండలేను. నీ డబ్బు, నీ ఆస్తి, అంతస్తులు నాకు అవసరం లేదు. మీ అమ్మ నాన్నల్ని నా అమ్మ నాన్నలుగా చూసుకుంటాను. నా చెల్లెతో కదా చెప్పు తీసుకొడతా. చెల్లెలు అవుతాను. మా అమ్మ నాన్నలని మీ అమ్మ నాన్నలాగా చూసుకుంటాను. ఫీల్ పోతుంది, ఇదే ఫస్ట్ టైం. నా ప్రేమను అంగీకరిస్తావని ఆశతో నేను వెళ్ళిపోతున్నాను. ఓకే, ఎదిరిపోయే దృశ్యానికి నెక్స్ట్ రాబోతుంది ప్రపోజల్ చేయడానికి మా ఊరు నుంచి హరిత. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ దగ్గరున్న డబ్బుని హోదాని చూసి కాదు, ప్రాణంగా నన్ను చూసుకుంటావని. నీ మరణం వరకు తోడొస్తాను, ఎందుకంటే నేను నా ప్రాణం కన్నా ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను. గెలుస్తానో లేనో తెలియదు కానీ గెలిచే వరకు పోరాడతాను నీ ప్రేమ కోసం. ఐ లవ్ యూ. ఈడే యాంగ్జైటీ అయిపోతాడేంట్రా? ఈ పురుష పుంగవుడికి నలుగురు అప్సరసలు వచ్చి ప్రపోజల్ పెట్టారు. మరి అందగాడికి ఎవరు నచ్చారు అనేది తెలుసుకోవాలి అంటే పువ్వు వాడికి కంగ్రాచులేషన్. నీకు కొత్త మొగుడు దొరికాడు. మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. దాని పేరు నా బొమ్మ నా ఇష్టం. ఎవరేస్తారు బొమ్మ? బొమ్మ వాడేస్తాడు. బొమ్మ నువ్వేస్తావా? సో నువ్వు ఇప్పుడు బొమ్మ వేస్తావు. రైట్, నువ్వు అటు వెళ్ళిపో. నువ్వు వచ్చారు సాయి. ఇప్పుడు ఏం చేయండి అంటే నేను బొమ్మ చెప్తా, ఆ బొమ్మని కరెక్ట్ గా వేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి కూడా. ఓకే రెడీ? జనరల్ గా ఎవరికైనా అదృష్టం తగులుతుంది వీడికి పరిచయం పట్టినది బట్టి. అవునా? ఎట్లా అంటే మీరు ముగ్గురు వీడిని ఎత్తుకోండి. ఇప్పుడు రెడీ స్టార్ట్ రా. బొమ్మ స్టార్ట్. ఏయ్ అదేంట్రా అది? సాయి మొహము. నేను మరీ అలా ఉంటానా? సరే ఏయ్ మొత్తం ఏమని? సాయి మెడ. ఇక పాట అంతా తీసామంటే బాగోదు మరి. ఏంటి సాయి చేతులు ఇంతున్నాయా? ఇదిగో నరేష్ ముఖము. లేదు, వీడి బొమ్మ ఎలా ఉంది తెలుసా? చచ్చిపోయిన తర్వాత ఆత్మ ఉంటుంది చూసావా, అలా ఉంది. ఇప్పుడు పవన్ వస్తుంది చూడు. అమ్మ
అమ్మ నా ముక్కు బండ్ల ముక్కు బండ్ల ముక్కు వస్తుంది వస్తుంది అరే ఏముందిరా అది నీ మెడ మెడ కాదు మేకప్ మెటీరియల్ అంతా నా మొహన్ కొట్టినట్టుంది. మాకు వచ్చినట్టు మేము వేస్తాను, నీకు నచ్చింది నువ్వు చూడు అంతే. ఏంటది అంత ఎగురుతా ఉంది గాల్లో? ఇక్కడికే సరిపోయాడు. హరి నీ చేతులు ఏమున్నాయి? చెప్పులేదు చేతులు హరి చేతిలో ఉండాల్సినవి ఉన్నాయిలే. డిజైన్ డిజైనా? ఎత్తకు ఎత్తకు బొమ్మ వేసేసాను. ఎంత అందంగా వేసాను కదా, ఒక్కసారి బొమ్మకు అందరూ వేసుకోండి. ఇది సాయి, ఇది సాయి, ఇది సాయి. ఓకే, ఇదెవరు? పవన్. సరే, అదృష్టం. హరిత. ఈ ముగ్గుల్లో నరేష్ గడు ఎక్కడ సాగాడంటే ఆ ఫోటోలో నువ్వు ఎక్కడున్నావో వెతుక్కొని ప్రోగ్రామ్ అయిపోయే లోపల నాకు చెప్పు. నరేష్ నేను చెప్తున్నా చూడు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నువ్వే. ఏంటమ్మా మీకు నచ్చిందా లేదా చెప్పండి బొమ్మ. ఎలా ఉందిరా ఫోటో? ఎవడైనా కొనుక్కుంటాడా ఈ ఫోటోని? ఎంతరా? నా పాట 10 రూపాయలు, నీది 100 రూపాయలు. అరవింద్ గారి పాట నీదిరా. నీ పేరు? శ్రీ. శ్రీ పాట 110 రూపాయలు ఒకటోసారి. గణేష్ గారి పాట 111 రూపాయలు. సరే, గణేష్ గారి పాట 111 రూపాయలు ఒకటోసారి. శ్రీకాంత్ గారి పాట 120. శ్రీకాంత్ గారి పాట 120. 130. నీ పేరు ఎవరు చెప్తాడు రా? వెంకట్. వెంకట్ గారి పాట 130 ఒకటోసారి. శ్రీకాంత్ గారి పాట 140. 140. శ్రీకాంత్ గారి పాట ఒకటోసారి. శ్రీనివాస్ 150. 150 రూపాయలు ఒకటోసారి. 200. 250. శ్రీ 250 ఒకటోసారి. 261. నువ్వు పల్లీలు బఠానీలు ఏంటి అది? అన్న దేవుడికి కూడా పెట్టారు కదా అన్న. సరే, గణేష్ గారి పాట 261 ఒకటోసారి. 499. శ్రీకాంత్ గారి పాట 499 రూపాయలు ఒకటోసారి. శ్రీకాంత్ గారి పాట 499 రూపాయలు రెండోసారి. ఓకే, శ్రీకాంత్ గారి పాట 499 మూడోసారి. సూపర్. Let's go. గెలుచుకున్నాడు శ్రీకాంత్. 500. ఈ జాయింట్ తో పాటు శ్రీకాంత్ గెలుచుకున్నాడు. ఇంకో అదిరిపోయే విషయం ఏంటంటే సేమ్ 500. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. మనం నెక్స్ట్ రౌండ్ వెళ్ళిపోదాం. దాని పేరు నాగోలా. ఈ రౌండ్ లో ఏం జరుగుతుంది అంటే ఈ నలుగురికి అదిరిపోయే డాన్స్ కాంపిటీషన్ జరుగుతుంది. ఫస్ట్ మీ ముందుకు రాబోతున్న కళాకారుడు 1 2 3 సాయి సాంగ్. ఎక్కడెక్కడో చేవేరా
performance by Sai. Now. Okay. 1, 2, 3. Song. మన ముందుకు రాబోతున్న కళాకారిణి ఎవరు అంటే చూస్తే అటు నువ్వే ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట మా మగాళ్ళకి రక్షణ లేకుండా పోయింది రే. And the last and final from Harita. బాబు ఓరా బాబు ఓరా ని ఓరా ఏ బాబు ఓరా బాబు బాబు ఏరా బాబు పుర్రా మిసం కి రుచి పులన బాబు ఓకే, సో ఇప్పుడు వీళ్ళ నలుగురిలో ఎవరు అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు? హరిత వర్సెస్ పవన్. బేసిక్ గా చెప్పాలి అంటే దీనిలో ఎవరు గెలిచినట్టు కాదు, ఎవరు ఓడినట్టు కాదు, కాబట్టి నలుగురు విన్నర్స్. సూపర్. అండ్ ది లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఏంటి అంటే నా ఆట నా ఇష్టం. ఇప్పటిదాకా సెలబ్రిటీస్ డాన్స్ చేయడం చూశారు కాబట్టి ఇప్పుడు విచిత్రంగా ఏం చేద్దామంటే నలుగురు అబ్బాయిలే. ఓకే, నలుగురు అబ్బాయిలు పైకి రండి, రా డాన్స్ చేయాలి ఇక్కడికి వచ్చి. రూల్స్ ఏంటంటే పాట ఎలా ప్లే అయితే మీరు అలా డాన్స్ చేయాలి. ఓకే, ఒకవేళ పాట ఆగిపోయింది అనుకో మీరు కూడా అయిపోవాలి. ఏ పొజిషన్ లో ఉన్నారో ఆ పొజిషన్ లోనే అయిపోవాలి. రైట్, వీళ్ళ నలుగురు నవ్విచ్చి అవుట్ చేస్తారు. మిమ్మల్ని ముట్టుకోకుండా వాళ్ళు నవ్విస్తారు.
ఓకే, ఇప్పుడు స్టూడెంట్స్ వర్సెస్ సెలబ్రిటీ. ఈ రౌండ్ లో స్టూడెంట్స్ గెలుస్తారా సెలబ్రిటీలు గెలుస్తారా అనేది డిసైడ్ చేద్దాం. రెడీ, చలో 3, 2, 1 సాంగ్. 7 మొహాలు వేసుకొని చూస్తారంట్రా, వాంచండి. వీళ్ళిద్దరు ఏంటి ఓ పొజిషన్ లో భలే ఉన్నారండి. నీ ముక్కు ఏంటి పైకి కిందికి అంటుంది? చెంటనైనా నవ్వుతున్నాడు. కథం. నాకు డౌట్, ఓయ్ నిజం చెప్పు, మా అప్పరావు ఇచ్చి పెళ్లి చేస్తా అనుకుంటున్నావు? అప్పరావు తెలుసు నీకు? అప్పరావు ఇచ్చి పెళ్లి చేస్తా. నువ్వు తగులుకోవే. కళ్ళు పెట్టి చూడు, నీకు దమ్ము. ఇదిగో నలుగురు కలిసి ఒకడిని ఆడుకోండి, విడివిడిగా డిస్పస్ అవ్వకండి. కరెక్ట్ గా చెప్తా, అందరూ వినండి. ఇప్పుడు వాట్సాప్ లో ఒక వీడియో వచ్చిందా, ఆ నిమ్మకాయలు పెట్టుకుని అలాగే ఉన్నాడు కదా ఆయన. ఆయన నువ్వు అప్పటి నుంచి నవ్వుతున్నాడు అన్నవా? చెప్తే నాకు చాక్లెట్ రాదని పడుతున్నారా మీద. నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, అమ్మాయి పేరేంటి? అదే నేను సినిమాకి వెళ్ళాను కదా. ఎవరు తెలుసా? శాంతి స్వరూప్. అన్న నవ్వుతున్నాడు ఆయన. ఏడనా పిండివే కింద చూడండి. నువ్వు చూసినావురా? చూడు నువ్వు ఇప్పుడు నవ్వేమంటే శాంతి స్వరూప్ నుంచి పెళ్లి చేస్తా. కాదురా, నేను అదే చెప్పా, నువ్వు ఇంత చూపిస్తున్నావు ఏంటో. ఏంటి దాని అర్థం ఏంటి అంటే వాడేంటి, వాడు ఇంత తింటాడేనా? ఓహో, వీడి తలక ఇంత ఉంటుందనా? మా శాంతి కావాలా? అపరానికి పెళ్లి చేస్తా. అప్పారావు గారు లేడీ గెటప్ వేస్తే కింది నుంచి వాడు దూరిపోతున్నాడు నీ కాళ్ళ సందులో నుంచి. నీకు స్పర్శ లేదా? బాహుబలిలో బలాలు నువ్వేనా? కదిలాడు నవ్వేశాడు. వెనకరండి. తనలో స్పర్శ రావట్లేదు. That was a beautiful performances by students. Now the winner is That was beautiful performance. Again, thank you so much. ఓకే, ఈ ఎపిసోడ్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు కాబట్టి మళ్ళీ వచ్చే ఎపిసోడ్ కలుద్దాం. అంటే టేక్ కేర్, బాయ్, సీ యూ. ఎవరా అదృష్టవంతురాలు? అరే మోసగించారు. ఇంతకీ ఏం జరిగిందమ్మా? బావా, నేను నా లవరు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి కొండ మీదకి వెళ్ళాం బావా. ప్రతి కష్టంలో నా ముందు నువ్వు ఉంటావని ఫస్ట్ నన్ను దూకమని
my dear Smileys. Hi, Lovelies. How are you? Are you more happy? With Chanti garu? Okay, my dear. After death, Shabam. You that first. Okay, ready. Old వద్దు నాకు. I am the creator. Okay. You know, give me the good position. Ready. Yeah. రాత్రి కష్టపడి రాశాను. ఓ అందరి గుండెలు దోచే చెంటనా మీ అదిరే గ్లామర్ సీక్రెట్ ఏంటనా నిన్ను మించి తోపే లేడనా నీకు కొంచెం తిక్కుంది దాని కొంచెం లెక్కుంది నీకోసం ఇస్తా ప్రాణమే. ఎలా ఉంది భయ్య? అంతా బాగుంది కానీ చూడకుండా పాడు.